హలో అండి, అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ లీలా. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ కోనసీమ అమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రావణ మాసం వచ్చేస్తుంది కదండి. ఇది శ్రావణ మాసం రాకుండానే నేను పూజా రూమ్ అయితే డీప్ క్లీన్ చేసుకున్నాను. అందరూ చేసుకునేది కదా, నువ్వేం స్పెషల్గా చేసుకుంటావా అంటారేమో. అందరూ చేసుకునేదేనండి. నేను ఎలా చేసుకున్నారో మీరు చూస్తారని ఒక ఉద్దేశంతో పెట్టాను. చాలామంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదండి, ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలని. పాపం చాలామందికి తెలియదు. వాళ్ళ కోసం అనమాట నా వీడియో ఏమన్నా వాళ్ళకి హెల్ప్ అవుతుందని ఒక ఉద్దేశంతో అయితే వీడియో షూట్ చేశాను. నేనైతే గురువారం రోజు నాడైతే ఇది మొత్తం డీప్ క్లీన్ చేసుకున్నానండి. పూజా రూమ్ అయితేని ముందు నుంచో హౌస్ అంతా క్లీన్ చేసుకుని బూచులన్నీ దులిపేసుకున్నాను. అవన్నీ దులిపేసుకున్న తర్వాత పూజా రూమ్ అయితే డీప్ క్లీన్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక కటన్ వేసేసుకుని కటన్ మీద అన్ని ఫొటోస్ పెడుతున్నానండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మన దేవుడి ఫోటోలు కింద అయితే అస్సలు పెట్టకూడదండి. మనం అవమానించినట్టు అనమాట దేవుడిని అయితేని. మనం ఏదైనా క్లాత్ వేసుకుని ఏదైనా దుప్పటి లాంటిది ఏదైనా వేసుకుని మనం పెట్టుకోవాలన్నమాట. నేను ఎప్పటికప్పుడు 1 మంత్ డీప్ క్లీన్ చేసుకుంటానండి. ఎంత డీప్ క్లీన్ చేసుకున్నా మా ఇంట్లో ఏంటో తెలియదు, ఇది సాలేళ్ళు ఉంటాయి కదండి, ఎక్కువ వచ్చేస్తున్నాయి అనమాట. కాక్రోచ్ కూడాని, మళ్ళీ చిన్న చీమలు ఒకటి తినేస్తున్నాయండి. ఎంత మందు పెట్టినా సరే అవి ఎలా వస్తున్నాయో, ఎంత నీట్గా పెట్టినా ఎంత మందు పెట్టినా ఏం చేసినా సరే వదిలిపెట్టట్లేదు, వస్తూనే ఉంటున్నాయన్నమాట. ఇంకా పీటలు అవి తీసేసాను. ఆ పీటలు కూడా మేము పూజ కోసమే చేయించుకున్నామండి. మాలాంటి మధ్యతరగతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకి సెపరేట్గా పూజా రూమ్ ఏమీ రాదు కదండి. మనలాంటి మధ్యతరగతులకి అంటే చాలామంది మధ్యతరగతులు మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటాం కదండి. 95% అయితే మధ్యతరగతి వాళ్ళు మిడిల్ క్లాసే ఉంటారు. ఒక 5% అనమాట రిచ్ పీపుల్స్ ఉంటారు. అయినా సరే మనం దేంట్లోనే తక్కువ కాదండి, ప్రతి దాంట్లోనే ఎక్కువగానే ఉంటాం కదా. మనం మధ్యతరగతి వాళ్ళం మిడిల్ క్లాస్ వాళ్ళం అని ఎప్పుడూ అనుకోకూడదు. ఉన్న దాంట్లో శుభ్రంగా తిని శుభ్రంగా పెట్టుకోవడానికి గుడ్డ తినడానికి భోజనం ఉంటే చాలండి, అంతకన్నా ఏం కావాలి. అవి లేక ఎంతోమంది రోడ్డు మీద తిరుగుతున్నారు చూడండి. భగవంతుడు మనకి ఇక్కడి వరకు ఇచ్చినందుకు మనం చాలా సంతోషపడాలి, చాలా ప్రాప్తి అనమాట. ఇంకా ఇవన్నీ ఎందుకమ్మా తల్లి, నువ్వు మెయిన్ మ్యాటర్కి వచ్చే అంటారా? సరేనండి, వచ్చేస్తాను. ఎందుకంటే ఇలాంటివి కూడా చెప్తే కొంతమందికి నచ్చుతాయని. నేను కూడా చాలామంది వీడియోస్లో మంచి మాటలు వింటానండి. ఎందుకంటే నాకు తెలియని విషయాలు కూడా చాలామంది యూట్యూబ్ ఛానల్స్ ద్వారా నేను చాలా తెలుసుకుంటాను. అందుకని చెప్పేసి మీకు కూడా కొద్దిగా నా ఛానల్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకు కూడా చెప్దామని ఒక చిన్న ఉద్దేశం అనమాట. నేనైతే అవి ఉన్నాయి కదండి, పీటలు అయితే తీసేసాను. పీటలు తీసేసి బయట పెట్టేసుకున్న తర్వాత ఆ ప్లేస్ అంతా ఫుల్గా నీట్గా క్లాత్తో అయితే క్లీన్ చేసేసాను అనమాట. ముందు బూచి అంతా దులిపేసి తుడిచేసి మళ్ళీ తడిగుడ్డ అయితే పెట్టేసి బియ్యం పిండితో అయితే సింపుల్గా ముగ్గు అయితే పెట్టుకున్నానండి. తర్వాత మళ్ళీ నేను ఫ్రంట్ పసుపుతో వాళ్ళకైతే ముగ్గు అయితే పెట్టుకుంటాను. ఫస్ట్ అయితే నేను ఒక క్లాత్ తీసుకున్నానండి. మనం వెంటనే తడి క్లాత్ పెట్టి తుడిచేసామనుకో దేవుడి ఫోటో అంతా అలికేసినట్టుగా అయిపోతుంది అనమాట. తర్వాత నీట్గా ఉండదు. దానికోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ అయితే ఒక పొడి క్లాత్ తీసుకుని నీట్గా గంధం బొట్లు కుంకుమ బొట్లు అన్నీ తుడిచేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత ఒక నిండుకుండ పెట్టుకోవాలండి. ఎప్పుడైనా సరే పూజ గదికి అలాగే నిండుకుండ కావాలి. అలాగే దేవుడి ఫోటోలు క్లీన్ చేసినప్పుడు నిండుకుండ అంటే ఒక నిండుగా నీళ్ళైతే తెచ్చుకుని అయితే దేవుడి ఫోటోలు క్లీన్ చేసుకుంటే చాలా మంచిదండి. ఆఫ్గా కొద్దిగా పెట్టి అయితే క్లీన్ చేయకూడదు. ఆ తడిచిన గుడ్డనే పెట్టి తొడవకూడదు. ఒక్కో ఫోటోని మళ్ళీ ముంచి మళ్ళీ పిండి మళ్ళీ తుడుచుకోండి. ఎందుకంటే దానికి ఉన్న డస్ట్ కూడా మళ్ళీ దీనికి వస్తుంది. దానికోసం చెప్తున్నాను అనమాట. నేను కూడా అలాగే తుడిచానండి. ఎందుకంటే నేను కట్ చేశాను అనమాట. ఎడిటింగ్లో చాలా కట్ చేసి అయితే పెడతాము. ఉన్నట్టు పెట్టామంటే ఎవరు చూడరండి. ఎందుకంటే లేట్ అయిపోతుంది కదా, వీడియో కూడా లెంత్ ఎక్కువైపోతుంది. ఎవరు చూస్తారు? 10 minutes కన్నా ఎక్కువ వీడియో ఎవ్వరు చూడరండి. ఇంకా నేనైతే తడి క్లాత్ ముందు అయితే మామూలు క్లాత్తో తుడిచేసాను. తర్వాత అయితే తడి క్లాత్తో అయితే మొత్తం అన్నీ తుడుచుకుంటున్నాను అనమాట. ఇదిగోనండి, ఈ అమ్మవారు వచ్చి నాకు 4 years అవుతుంది మా ఇంట్లోకి వచ్చి. నేను మీషోలో అయితే కొనుక్కున్నానండి. అప్పుడు 180 rupees ఎంతో అనమాట. అప్పుడైతే సరదాగా కొనుక్కున్నాను. పూజలు అవి తక్కువగా చేసేదాన్ని అప్పుడు. ఈ అమ్మవారు రావటం అనమాట. నన్ను అయితే పూజల్లో ముంచేస్తున్నారు అమ్మవారు అయితేని. ఈవిడ వచ్చిన వేళ విశేషం ఏంటో తెలియదు కానీ చాలా బాగుంది మాకైతేని. కొంచెం ఇబ్బందులు తగ్గినాయి. ఫైనాన్షియల్గా చాలా
చాలా బాగుంది. ఇంకా చెప్పుకోవాలంటే నేను పడ్డ బాధలన్నీ అమ్మవారికి చెప్పుకుంటాను. ఇప్పుడు కూడా నాకు ఏదైనా బాధ కలిగిందంటే అమ్మవారి దగ్గరే చెప్పుకుంటాను అనమాట. అమ్మవారిని ఎక్కువగా పూజిస్తాను. ఎందుకంటే అమ్మవారిని మనం ఎక్కువ పూజిస్తే చాలా మంచిదండి. అమ్మవారు దయగల వారనమాట. అందుకని శివాలయంలో కూడా ఎక్కువగా నేను శివాలయంకి వెళ్ళాను అనుకో, పంతులు గారు ఏం చెప్తారంటే పార్వతీదేవికి చెప్పుకోమ్మా, పార్వతీదేవికి చెప్పుకోమ్మా అంటారు. అందుకే ఎక్కువగా మా ఊర్లో నేను శివాలయానికి వెళ్ళానంటే పార్వతీదేవిని ఎక్కువగా దండం పెట్టుకుంటాను, శివుడికి పెట్టుకుంటాను. పార్వతీదేవికి మన కష్టాలన్నీ తెలుసు కదండి, మన బాధలన్నీ ఆవిడకి చెప్పుకుంటే ఆవిడ తీరుస్తుంది అనమాట. మా ఊరి పార్వతీదేవి చాలా పవర్ఫుల్ అండి. నేను పార్వతీదేవికి కూడా బంగారము స్టిక్కర్ కూడా చేయిస్తానని దండం పెట్టుకున్నాను. ఎందుకంటే నా మ్యారేజ్ అవ్వకముందు అమ్మవారి దగ్గరికి ఇన్ని వారాలని చెప్పేసి వెళ్ళాను అనమాట. దానికోసం అప్పుడు దండం పెట్టుకున్నాను, మంచి అబ్బాయి రావాలి, మంచిగా ఉండాలని దండం పెట్టుకున్నాను. అలా అన్న తర్వాత అప్పుడే నాకు 7 years అయిపోతుందండి. ఆ మొక్క అయితే తీరలేదనమాట. మొక్క అయితే తీర్చుకోవాలండి. ఇంక ఫొటోస్ అన్నీ క్లీన్ చేసేసానండి. క్లీన్ చేసేసిన తర్వాత గంధం తీసుకోవాలండి. 10 రూపీస్ గంధం డబ్బా వద్దండి, ఒక 20 రూపీస్ గంధం డబ్బా ఉంటుంది. ఒక 10 రూపాయలు ఎక్కువ కదా, అంతగానే ఏం కాదు కదండి. అదైతే పచ్చగా ఉంటుందన్నమాట. గంధం కూడా చాలా బాగుంటుంది, మంచిగా ఉంటుంది. నేను ఎప్పుడు దేవుడి ఫోటోలకి బొట్టు పెట్టుకున్న జవాది పౌడర్ వేసుకుంటానండి. జవాది పౌడర్ చాలా చాలా మంచి సువాసన ఇస్తుందండి. మనకి టెంపుల్ దగ్గరికి వెళ్తే మంచి స్మెల్ ఎలా వస్తుంది, పచ్చకర్పూరం కానీ జవాది పౌడర్ కానీ మంచి పాజిటివ్ వెబ్స్ అయితే వస్తాయండి. నేను జవాది పౌడర్ వేసుకుని ఎప్పుడు బొట్టు పెట్టుకుంటాను. అలాగే నేను బయట రాగి చెంపి పెట్టుకుంటాను కదండి, దాంట్లో కూడా జవాది పౌడర్ వేసుకుంటాను. అలాగే దీపకుందుల్లో మనం దీపాలు వెలిగించుకుంటాం కదండి, దాంట్లో కూడా జవాది పౌడర్ వేసుకుంటాను. జవాది పౌడర్ డబ్బా ఎంతో ఉండదండి, 45 రూపీస్ ఉంటుందన్నమాట. ఇంత డబ్బా ఉంటుంది, చిన్న డబ్బా అనమాట. మనకి మీషోలో కానీ ఫ్లిప్కార్ట్లో కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి జవాది పౌడర్ అని కొట్టండి, చాలా చూపిస్తాయి అనమాట. మీకు ఆఫర్లో కూడా చాలా ఉన్నాయి. జవాది పౌడర్ అయితే బుక్ చేసుకుని అలా అయితే బొట్లు అయితే నేను ఫస్ట్ గంధం తడిపేసి గంధాన్ని అయితే ఇలా పెట్టుకుంటానండి. ఇదేంటబ్బా పుల్ల ఉంటుంది కదండి హెయిర్ బడ్, దాంతో అయితే పెట్టుకుంటానమాట. నాకు హెయిర్ బడ్తో పెట్టిన దానికన్నా చేతితో పెట్టింది చాలా ఇష్టం అండి. పెట్టానండి ఒకసారి, అది అస్సలు కొద్దిగా అంటుకోవట్లేదు. కుంకుమ తడపాలన్నారు, నాకు కుంకుమ తడిపితే ఇష్టం ఉండదండి. కుంకుమలానే పెట్టాలి దేవుడికి. ఎలా తడిపి పెడతాము, ఒక ఆవిడ వీడియోలో చూశాను నేను, కుంకాన్ని తడిపి పెట్టింది. ఎప్పుడు కుంకాన్ని తడిపి అయితే భగవంతుడి ఫొటోస్కి అస్సలు పెట్టకూడదండి. కుంకుమలానే పెట్టాలి, పసుపులానే పెట్టాలి, అంతే తప్ప కుంకానికి పసుపును కుంకుమలాగా అస్సలు పెట్టకూడదండి. కుంకాన్ని అస్సలు తడిపి అయితే ఫొటోస్కి అయితే అస్సలు పెట్టకండి. నేనైతే ఫస్ట్ గంధం పెట్టేసుకున్న తర్వాత కుంకుమ అయితే పెడుతున్నాను. చేతితోటి ఎంతో అందంగా నిండుగా ఉంటుంది కదండి. ఇంకా లక్ష్మీ అమ్మవారి ఫోటో అయితే ఎప్పుడూ పెట్టలేదండి ఇలాగా. నాకు అమ్మవారిని అలంకరణ చేసుకుంటాం అంటే ఇష్టమే కానీ ఇంకా ఎక్కువ ఎక్స్ట్రాలు చేయడం అంటే ఇష్టం ఉండదు. నా దగ్గరున్న దాటితో చేస్తానన్నమాట. అంతే. ఇంకా అమ్మవారికి అయితే గంధంతో అయితే ఇలా దండ పెట్టాను. ఎవరు దాంట్లోనే చూశానండి, అదేం కొచ్చైది కాదు కదా, ఇంక గంధంతోటే కదా అని చెప్పేసి ఇలా అయితే పెట్టాను అనమాట. చాలా నిండుగా చాలా కళగా ఉన్నారండి మా లక్ష్మీదేవి అయితేని. ఎంత బాగా అనిపించారంటే చాలా బాగా అనిపించారనమాట. గంధం అయితే కొద్దిగా పలసగా అయిపోయిందండి, దానికోసమేమో ఇదంతా కిందకు వచ్చేస్తుంది అనమాట. అదే లూజ్ అయిపోయి కిందకి జారిపోతుంది అనమాట. తర్వాత అలా టైట్ అవుతా ఉంది గంధం కూడాని. ఇంకా మళ్ళీ దాంతో పుల్లతో తీసి పెట్టానండి. నా వల్ల అవ్వట్లేదు, అది ట్రై చేస్తానే ఉన్నాను కానీ అవ్వలేదు. ఇంకా చెయ్యే బెటర్, మనకి అవన్నీ వేస్ట్ అని చెప్పేసి ఇంక ఇలా పెట్టుకున్నాను. మీకు ఒక విషయం చెప్తానండి, ప్రతి ఒక్కరి ఇంట్లో దక్షిణామూర్తి ఫోటో పెట్టుకోండి. చాలా చాలా పవర్ఫుల్ అండి దక్షిణామూర్తి అయితేని. నేనైతే చిన్న ఫోటో అండి, ఇదైతే ఎక్కడో నేను టెంపుల్కి వెళ్ళినప్పుడు కొనుక్కు తెచ్చుకున్నాను. పిల్లల చేత ప్రతిరోజు దండం పెట్టిస్తే చాలా మంచిదండి. మా పిల్లలు ప్రతిరోజు స్కూల్కి వెళ్ళినప్పుడు ప్రతిరోజునండి, నేను చెప్తున్నాను, ప్రతిరోజు దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని అలవాటు చేశానండి. ప్రతిరోజు దేవుడి దగ్గరికి వెళ్ళి మా చిన్న పాప ఏమంటుంది తెలుసండి, నేను ఈరోజు స్కూల్కి వెళ్తున్నాను అంటది. నవ్వు వచ్చేస్తుంది నాకు. నేను డిమార్ట్కి వెళ్తున్నాను అని చెప్తుంది. అలా చెప్పకూడదమ్మా దేవుడి దగ్గర అంటే. లేదు లేదు లేదని చెప్పేసి ఎలాగైతే దండం పెట్టేసుకుని గోవింద్ పెట్టేస్తుంది. గోవింద్ అన్న చాలా ఇష్టం అనమాట. గోవింద్కి కూడా చెప్తుంది, చాలా మాటలు చెప్తుంది భగవంతుడికి అయితేని. నవ్వు వచ్చేస్తుంది నిజంగాని. ఇంకా పీటలు అయితే క్లీన్ చేసేసానండి. బయట మాకు ప్లేస్ ఉంది కదండి, పీటలు అయితే శుభ్రంగా క్లీన్ చేసేసాను. అలాగే నేను పూజా రూమ్ని కొంచెం డిఫరెంట్గా మార్చుదాం అనుకుంటున్నాను. ఏం లేదండి,
నేను ఏదైనా సామాన్లు పెట్టుకోవడానికి ప్రసాదాలు పెట్టడానికి నాకు వీలుగా ఉండట్లేదు అనమాట. అందుకే ఏం చేశానంటే కింద కొద్దిగా ఒక రాళ్ళు పెట్టుకుని తర్వాత అయితే ఈ టైల్స్ ముక్కలు అయితే వేసుకున్నాను. మా బయటే ఉన్నాయన్నమాట, ఇంకా అలా ఉన్నాయి కదా అని చెప్పేసి వేసుకున్నాను. మధ్యన కూడా ఒక టైల్స్ పెట్టొచ్చు కానండి, అక్కడ చెక్కలు వచ్చేసినాయి కదా, మధ్యన పెట్టడానికి కుదరలేదనమాట. ఇంకా వాటికి కూడా పసుపు రాసేసి బొట్లు అయితే పెట్టేశాను అనమాట. మామూలుగా ఇది ఉంటుంది కదా ముగ్గుతో అయితే ముగ్గేసేసుకుని బొట్లు అయితే పెట్టేశానండి. జస్ట్ నార్మల్గా ఒక బొట్టు కుంకుమ బొట్టు పెట్టాను అంతే, ఎక్కువ ఏం పెట్టలేదు. అంతే నా దగ్గర ఎల్లో క్లాత్ ఉందండి. నేను సప్త శనివారాలు చేసినప్పుడు ఈ క్లాత్ వేసి పూజ అయితే చేసుకునేదాన్ని వెంకటేశ్వర స్వామికి. అప్పటి నుంచి ఆ క్లాత్ అలాగే ఉండిపోయింది. ఇంకా పూజ దగ్గర వాడదాం కదా అని చెప్పేసి అంటే రెడ్ క్లాత్ కానీ ఏదైనా వేసుకుంటాను. చాలామంది అండి పేపర్స్ వేసుకుంటున్నారు. మిమ్మల్ని నేనేం అనట్లేదు కానీ పేపర్స్ అయితే వేసుకోకండి ప్లీజ్. ఎందుకంటే పేపర్స్ మీద అనేక రకాల చెత్తగా ఉంటున్నాయి కదండి, అవని ఇవని చెత్తగా ఉంటాయి కదండి. అవైతే దేవుడి దగ్గర వేయకూడదండి. మీ దగ్గర ఉంటే ఒక జాకెట్ పీసు, మన దగ్గర ఎలాగ జాకెట్ పీసెస్ ఉంటాయి కాబట్టి జాకెట్ పీసు మడత పెట్టేసుకుని వేసేసుకోండి అంతే తప్ప పేపర్లు వేయటం అనేది చేయకండి. అర్మార్లో పేపర్లు వేసుకుని నో ప్రాబ్లం. దేవుడి దగ్గర అయితే ఎట్టి పరిస్థితుల్లో పేపర్లు వేయకూడదండి. నేనైతే ఇలా అయితే ఇంకో జాకెట్ ముక్క కట్ చేసుకుని దీనికి దానికి వేసేసుకున్నాను. ఇంకా ఫైనల్గా అయితే ఫొటోస్ అన్నీ పెట్టేసుకున్నానండి. నా దగ్గర రూపుల పేరు ఉందండి, రూపుల పేరు, అలాగే దండ అయితే ఎప్పుడూ కొన్నాను. అవన్నీ ఎప్పుడెప్పుడో కొన్నవన్నీ పసుపు వాటర్లో కడిగేసి అలా అయితే అమ్మవారికి అయితే పెట్టుకున్నాను. ముందైతే వెంకన్న బాబుకి వేసేదాన్నండి, మళ్ళీ ఇప్పుడు లక్ష్మీ అమ్మవారు, ఇప్పుడు శ్రావణ మాసం కదా కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి లక్ష్మీ అమ్మవారికి వేసుకున్నాను. ఇంకా నా దగ్గర అయితే చిట్టి గాజులు ఉంటాయి కదండి, చిట్టి గాజులతో అయితే మాత్రం ఇంకో లక్ష్మీదేవి ఫోటో ఉందండి, ఆ ఫోటోకి వేసుకున్నాను. ఇంకా నేను చిట్టి గాజులు దండ ఒకటి కొనుక్కోవాలండి. దండ అయితే 60 రూపాయలు 70 రూపాయలు ఉంటుంది. ఆ దండ ఒకటి కొనుక్కుందామని చెప్పేసి అనుకుంటున్నాను. నా దగ్గర చిన్న లక్ష్మీదేవి ఉన్నారండి, వెండి లక్ష్మీదేవి, ఆవిడకు ఒక చిన్న దండ అయితే కొనుక్కోవాలి. ఇలా అయితే మా పూజా రూమ్ అయితే ఇలా అయితే డెకరేషన్ చేసుకున్నానండి. ఏదో నాకు తెలిసినంత మట్టికి ఇలా అయితే చేసుకున్నాను. ఎవరికైనా మన వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు పెట్టే కామెంట్ వల్ల, లైక్ వల్ల నా వీడియో కొంచెం ముందుకు వెళ్తుంది అని ఒక ఆశ అండి. అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఎక్కువగా ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోండి, అది చేయండి, ఇది చేయండి ఎక్కువగా చెప్పను. మీకు నచ్చితేనే చేసుకోండి, మీకు నా కంటెంట్ నచ్చితేనే చేసుకోమనే చెప్తాను ప్రతి వీడియోలోని. చూసారండి మా పూజ గది ఎంత బాగుందో, నీట్గా ఉంచుకుంటానండి మ్యాక్సిమము. నాకు 2 చిన్న పిల్లలు అయినా సరే తొందరగా లేచిపోయి తొందరగా తెమల్చుకుంటాను. ఇలా అయితే అయిపోయింది అనమాట. ఇంకా పూజ దగ్గర సామాన్లు ఉన్నాయండి, దీపారాధన కుందులు అవన్నీ ఉన్నాయి, అవన్నీ నైట్ అయితే క్లీన్ చేయాలి. మీకు మా పూజా రూము డీప్ క్లీన్ చేసిన తర్వాత నేను ఫ్రైడే పూజ చేసుకున్న తర్వాత వీడియో తీసానండి. ఎలా ఉందో చూడండి. ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను. ఎందుకు వేసుకున్నాను టైల్స్ చూసారా, అమ్మవారి దగ్గర ప్రసాదం పెట్టుకోవడానికైనా ఇలా అయినా ఉంటుందని చెప్పేసి ఇలా అయితే వేసుకున్నానండి. ఓకేనండి, ఎవరినైనా నేను హర్ట్ చేసి ఉంటే సారీ. అలాగే మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.